వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్గిరి గ్రామంలో నాటు బాంబుల కలకలం రేపింది. చెట్టుకు తగిలించిన కవర్లోంచి బాంబుల్ని తీసి రాళ్లపై విసిరాడు పశువుల కాపరి. ఈ ఘటనలో పశువుల కాపరికి గాయాలయ్యాయి. ఆ పందులు ఏమైనా కొరికితే మళ్ళీ పందులు చచ్చిపోతాయనే ఉద్దేశంతో పారేసింది. కట్టేసి కట్టుకుంటే అట్లా కట్టేసినానికి లేని పని మళ్ళీ ఎవరైనా తీసుకుంటే మళ్ళీ కవర్ నల్ల కవర్ సార్, నల్ల కవర్ వేసి చీర పట్ట కట్టి నేనే తీసిన కింద ఇది సర్వే నెంబర్ 30 కదా. ఫస్ట్ ఎవరు చూసారు? నేనే సార్. ఫస్ట్ నువ్వు చూసినావా? చూసి అది నువ్వు చూసి అది తీసుకొచ్చినావు. నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఈ పక్కన శేఖరాడు ఏం చేసిండు? నేను కింద పోసి సార్, నేను కింద పోసి ఆడ ఉన్నప్పుడు ఇద్దరు చూసారా? నువ్వు శేఖర్ ఇద్దరు చూసి ఇద్దరు చూసి నువ్వు పోయి తీసుకొచ్చినావా? అయితే వాడు పోయి తీసుకురమ్మన్నాడా? నేనే తీసుకొచ్చిన. నువ్వే తీసుకొచ్చు. ఎట్లా ఏమని తీసుకొచ్చిన కింద పోసిన. కింద వస్తే అవి ఎన్ని ఉండే? అసలు ఎన్ని ఉండే? దాంట్లో 5 ఉండే కవర్లో. 5 ఉన్నాయి. ఓకే. అయితే అంత అయిన తర్వాత ఏం చేసినావు? అవి కింద పోసిన సార్. కింద పోసి కింద గడ్డనే పోసిన. పోసిన తర్వాత మరి ఎందుకు కొట్టాలనిపించింది? అది నేను కాదు సార్ ఇచ్చిన గడ్ల శేఖర్. నేను అక్కడ పోయి ఫస్ట్ పోయినా నువ్వు అక్కడ పోయినా ఎందుకు దంచిరు అసలు దాన్ని? అది దానం దాకా ఉంది కదా సార్. మొత్తం అది బోనాలు అనుకోవాలి మేము. నిన్న మన దినాటికి వెళ్ళి వస్తాం పసులు. నిన్న మనకు అనిపించాలి. నేనేమంటున్నా అంటే ఓకే చూసినాడు వాడు వేసినప్పుడు ఉంది. ఎందుకు దాంట్లో కొట్టాలనిపించింది? ఎందుకు కొట్టిరా అంటున్నా? నేనైతే కొట్టమని చెప్పలేదు సార్. ఆయన నువ్వు నార్మల్గానే చెప్పు, నేను ఇదేం చేయను. అట్లా ఎందుకు వచ్చిన ఆలోచన? అరే తీసి దూరం, ఇప్పుడు ఏదో మంత్రాలు గీత చెప్పి దూరం పడేచ్చుగా. ఎందుకు ఇట్లా కొట్టాలనిపించింది? కూడా దూరం పారేస్తుండ్రి. ఎందుకు కొట్టాలనిపించింది అంటే దాని మీద రాయి పెట్టి కొట్టాల్సి అట్లా ఎందుకు అనిపించింది అట్లా అంటున్నా? ఎవరు అన్నారు అట్లా ఆలోచన వరకు వచ్చింది? నేనైతే కొట్టమని చెప్పలేదు సార్. ఇప్పుడు అట్లా కట్టి ఉన్నాయి కదా చుట్టూ అనిపించినప్పుడు ఇది ఏమైనా దూరం పడేస్తాను మామూలుగా. అయితే రాయి పెట్టి ఎందుకు కొట్టిరా అంటుంది. నీవే కొట్టురా ఏంది దాంట్లోనే అన్నా ఉంటాయి కదా. శేఖర్ గారు అదే చెప్తున్నాడు కదా. నేనైతే చెప్పలేదు శేఖర్. ఆ తర్వాత ఏం చేసిన? అంతకు వాడే వచ్చింది అనుకుందాం. వచ్చి దాని మీద అంతా కొట్టిండా?